అయ్యా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ డార్క్ వెబ్. అసలు డార్క్ వెబ్ అంటే ఏంటి? డార్క్ వెబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? డార్క్ వెబ్‌లో రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ అంటే అసలు రూమ్స్‌లో ఏముంటది? రూమ్స్‌లో ఏం జరుగుతది? అని చెప్పి ఈ వీడియో ఒక ఇంట్రో సెషన్‌లా చెప్పబోతున్నా. దీన్ని మీకు ఒకవేళ ధైర్యం ఉంటేనే మాత్రమే ఎండ్ వరకు చూడండి. లేకపోతే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఎందుకంటే నేను దీంట్లో చెప్పే కొన్ని సీన్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు. ఫస్ట్ డార్క్ వెబ్ ఎవరు స్టార్ట్ చేసిర్రంటే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళొక ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేసిర్రు డార్క్ వెబ్‌ని. ఎందుకు? యుఎస్ ఆర్మీ వాళ్ళు, యుఎస్ మిలిటరీ వాళ్ళు మాట్లాడుకునేది, టెక్స్ట్‌లు చేసుకునేది, మెసేజ్‌లు చేసుకునేది ఎవడికి తెలియకుండా అనోనమస్‌గా ఉండనీకి డార్క్ వెబ్ అనేది స్టార్ట్ చేసిర్రు. ఓకే. అనోనమస్ అంటే ఎవడు ట్రాక్ చేయలేడు, ఎవడు చూడలేడు, ఎవడేం చేయలేడు. సరేనా? దానికోసం అని చెప్పి డార్క్ వెబ్ అనేది క్రియేట్ చేసిర్రు అండ్ స్టార్ట్ చేసిర్రు. బాగానే ఉంది. ఇన్ ద బిగినింగ్ గవర్నమెంట్ చేతిలో ఉంది అండ్ ఆర్మీ చేతిలో ఉంది కాబట్టి చాలా సెక్యూర్‌గా ఉండేది. కానీ కాలాలు మారే కొద్దీ దాన్ని హ్యాకర్స్ అండ్ క్రిమినల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏమైందంటే 2011లో ఒక వెబ్ స్టార్ట్ అయింది. దాని పేరేంటిదంటే సిల్క్ రోడ్. 2011లో చాలామంది మీరు వినే ఉంటారు. దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ గన్స్ అమ్మడం, డ్రగ్స్ అమ్మడం, ఇంకేదైనా అమ్మడం, అట్లాంటి ఎవడైనా కొనొచ్చు, ఎవడైనా అమ్మొచ్చు. కానీ దీంట్లో మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసినా కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఎవరికైనా ఈజీగా దొరికిపోవడం జరుగుతుంది. ఎవడైనా ఈజీగా మనల్ని ట్రాక్ చేయొచ్చు. కానీ బిట్ కాయిన్ రావడం స్టార్ట్ అవ్వడంతో బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసి స్టార్ట్ చేసి, సో బిట్ కాయిన్స్తోని వాళ్ళు ఏ ఐటమ్ అయినా సెల్ చేసేటోళ్ళు, ఏ ఐటమ్ అయినా బై చేసేటోళ్ళు. ఇది చాలా హార్డ్ అయిపోయేది పోలీసులకు కానీ, సిఐడి వాళ్ళకి కానీ, ఎఫ్బిఐ వాళ్ళకి కానీ ట్రాక్ చేయడానికి. సో మరి మీరు మామూలుగా ఇప్పుడు డార్క్ వెబ్ని విజిట్ చేసి డార్క్ వెబ్లో ఏముంది కంటెంట్ చెక్ చేయాలనుకుంటే మీరు జస్ట్ సింపుల్గా క్రోమ్లోకి పోయి డార్క్ వెబ్ అని కొట్టంగానే రాదు. ఓకే. దీనికి ఒక స్పెషల్ బ్రౌజర్ ఉంది. దాని పేరే టార్, టిఓఆర్ అంటే ద ఆనియన్ రింగ్స్. అంటే ఆనియన్కి ఎన్ని రింగ్స్ అయితే ఉంటాయో, లేయర్స్ అయితే ఉంటుందో అన్ని లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి. అందుకని చెప్పి హ్యాకర్స్ అండ్ క్రిమినల్స్ దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసారు దొరకమైన ధైర్యంతో. అండ్ దీంట్లో థింగ్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. అండ్ 2013లో ఏదైతే వాళ్ళు 2011లో స్టార్ట్ చేశారో దాన్ని వెబ్ పేజ్ని బంద్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు చూపించిన మార్గాన్ని అయితే ఎవడు ఆపలేకపోయిండు. ఓకే. అండ్ 2013లో ఈ యాక్టివిటీస్ అనేవి చాలా ఘోరంగా జరగడం స్టార్ట్ అయింది. సో మనం దీంట్లో కొన్ని రూమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. అండ్ ఎగ్జాంపుల్ రూమ్, ఫస్ట్ రూమ్ వచ్చేసి ద రెడ్ రూమ్. ఒక మనిషిని కిడ్నాప్ చేసి ఉంచడమో, లేకపోతే ఒక బతుకున్న మనిషిని ఇట్లా తాళ్లతో కట్టేయడమో, ఇట్లా చేసి ఏం చేస్తారంటే కింద కామెంట్ సెక్షన్లో వ్యూవర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే డబ్బులు పే చేస్తారు. వాడిని ఎట్లా టార్చర్ చేయాలి, వాని బాడీలో ఏ పార్ట్ తీసేయాలి ఏంది అని చెప్పి మనీ డిమాండ్ చేస్తారు. ఇంత ఇస్తాం వాడిని పార్ట్ తీసేయి, ఇంత ఇస్తాం వాడిని చంపేయి, ఇంత ఇస్తాం వాడిని ఇట్లా వాని మూతిని పీకేయి, ఇంత ఇస్తాం బతికుండంగానే వాని గుండెని తీసేయి అని చెప్పి మనలాంటి నార్మల్ ప్రజలే కింద వాళ్ళని డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎవరు ఎక్కువ పే చేస్తారో వాళ్ళ మాటలు వినడం స్టార్ట్ చేసి వాళ్ళు ఎట్లా టార్చర్ చేయమంటే అట్లనే బతుకున్న మనిషిని టార్చర్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. మీరు బిట్ కాయిన్ అనేది ఆడెవడైతే అక్కడ టార్చర్ చేస్తున్నాడో వానికి మనం బిట్ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసి వాడిని డిమాండ్ చేస్తారు. వీళ్ళు డిమాండ్ చేసినప్పుడు వాడు వాళ్ళకి తగినట్టు చేస్తూ ఉంటాడు. అండ్ కింద కామెంట్ సెక్షన్స్లో పోల్ పెడతారు. పోల్ పెట్టిన దాన్ని ఇది ఎంతమంది చేయాలనుకుంటారు, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. అండ్ ద డార్క్ రియాలిటీ ఏంటిదంటే మనలాంటి మనుషులే 80% నుంచి 90% ఎస్ అని క్లిక్ చేసి వాడిని అక్కడ టార్చర్ చేయని చెప్తా ఉంటారు. వాడు బతుకుండంగానే ఇట్లా చేయని కట్ చేసి ఒక వీడియోలో ఇక్కడ నుంచి నరికి అవతల పడేస్తారు. ఒక సీన్ చెప్తా వినండి. ఒక 11 years old అమ్మాయిని ఒక మనిషి ముఖానికి మొత్తం మాస్క్ కట్టేసి వాటర్లో ముంచుతుంటే ఇక్కడ కామెంట్ సెక్షన్ వాళ్ళు చూసి ఆనందపడతా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆమె నీళ్ళలో తోసి చంపేయి అని చెప్పి అరుస్తూ ఉంటారు. కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ల మీద మెసేజ్లు పెడతా ఉంటారు. 90% కామెంట్ సెక్షన్లో ఉండేటోళ్ళు తోసేయి అమ్మాయి నీళ్ళలో తోసి చంపేయి, టార్చర్ చేసి చంపేయి అని చెప్పి కోరుకునేటోళ్ళు తప్ప ఎవరు ఆపేటోళ్ళు ఉండరు. సో ఈ లోకం డార్క్ వెబ్ అనే ప్రపంచం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేసినా, చిన్న క్రైమ్ చేసినా
ఈజీగా ట్రాక్ చేస్తారు, మనల్ని పట్టుకుపోతారు, ఇంకేదో చేస్తారు. కానీ డార్క్ వెబ్లో అట్లాంటి రూల్స్ ఏమి ఉండవు. డిమాండ్ చేయడం, పైసలు తీసుకోవడం, టార్చర్ చేయడం, చంపడం. ఓకే, అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది సెకండ్ పేజ్. పీటర్ స్టైన్ అనే ఒక మనిషి ఒకడు ఉండేటోడు. అసలు వాడు మనిషా, మానవ, మృగమా కూడా వాడికి అర్థం కాదు. అట్లాంటి క్యాండిడేట్ ఒకడు ఉండేటోడు. వాడు 11 years అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ముందు నిలబెడతాడు, ఆడియన్స్ ముందు నిలబెట్టి ఈ అమ్మాయిని ఏం చేయాలనుకుంటారు అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు ఎవరో ఒకరు రిక్వెస్ట్ చేస్తారు, ఆ అమ్మాయిని కింద కూర్చోబెట్టి లిప్స్ ఉన్నాయి కదా అవి కట్ చేసి, ఆమె తాడులు కట్టేసి, చేతులు ఉన్నాయి కదా ఇది నరికేసి, ఆమె తాడులు కట్టేసి, ఆమె కళ్ళు ఉన్నాయి కదా పీకేసి అని ఇట్లాంటి డార్క్ క్రీపీ డిజైర్ తీర్చుకోవడానికే డార్క్ వెబ్ అనేది వాళ్ళకి ఒక వే. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని టార్చర్ చేయడానికి పోలేస్తారు, ఆ పోల్లో పైసలు కట్టి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఒక వీడియో అనేది చాలా ఫేమస్ అయింది. ఆ వీడియో పేరు డాజీ డిస్ట్రక్షన్ అని ఒక వీడియో. మీరు ఒకవేళ చూడడానికి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అసలు వీడు ఏం చేస్తాడో. ఆ వీడియో ఎంత వైరల్ అయిందో, ఎంత డార్క్ ఉందో మీకు అర్థమవుతుంది. ఆ వీడియోని మీరు ఒకసారి చూస్తారని అనుకుంటున్నా. ఒకసారి సెర్చ్ చేసి చూడండి, నార్మల్ సైట్లలో చూడొద్దు. అది కూడా మీకు కావాలి చూడాలనుకుంటే మాత్రం డార్క్ వెబ్లోకి వెళ్ళే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అట్లాంటి వీడియోస్ మన సర్ఫేస్ వెబ్ పేజెస్లో ఇక్కడ దొరకదు. ఓకే, ఆ డార్క్ వెబ్ అనే ఒక ఊపి డార్క్ వెబ్ అనే భయపెట్టే అంత క్రీపీ డార్క్ టార్చర్ అది. అట్లాంటి వీడియో చేసి పెట్టిండు. అండ్ నార్మల్గా మనుషులందరికీ ఒక పాయింట్ ఆఫ్ ఇంత ఎవడన్నా టార్చర్ అవుతుండు, ఎవడన్నా బాధపడుతుండు అంటే మనకు తెలియకుండానే మన దాంట్లో కొంచెం క్రూయాలిటీ 100% ఉంటుంది. ఏ మనుషులైనా కానీ ఒకటికి బ్లడ్ వస్తుంది, లేకపోతే మనకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకో, లేకపోతే పక్కడికి దెబ్బ తగిలినప్పుడు మీరు గమనించకుండానే కొన్నిసార్లు మీరు ఏంద్రా అట్లా చేసుకున్నావు అని చెప్పి నవ్వుతారు. కొన్నిసార్లు మీకు దెబ్బ తగిలినప్పుడు నవ్వుతారు. కొందరికి ఎవడైనా హర్ట్ అవుతుండంటే నవ్వుతారు. కొందరు ఏడుస్తున్నారంటే నవ్వుతారు. ఎవడో మీ ఫ్రెండ్ గాడు ఏడుస్తుండు, వాడు ఏడుస్తుంటే మీకు నార్మల్ ఏమవ్వాలి, బాధ అవ్వాలి. కానీ మీకు కూడా మీ మైండ్లో కూడా మీకు కొంచెం మనుషులనే ప్రతి ఒక్కటి క్రూయాలిటీ ఉంటుంది. అది దాటినప్పుడు ఇట్లాంటి మనుషులు తయారవుతారు. సో ఈ ప్రపంచం ఎవడికి సెక్యూర్ కాదు, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవడికి. అంతే చెప్పాలనుకున్నది. హ్యూమన్ ఎక్స్పెరిమెంట్. మీరు నార్మల్గా సినిమాలలో చూసే ఉంటారు, ఒక హీరో సూపర్ హీరో అవ్వాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి, లేకపోతే ఒక మనిషి ఒక జాంబీలాగా తయారు చేయాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం, ఒక మనిషిని ఇంకేదో చేయడానికి చంపడానికి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం ఎట్లనో అని చెప్పి ఒక సినిమాలో చూసుంటారు కదా. రియల్ లైఫ్లో ఇప్పుడు ఒక వ్యాక్సిన్ వచ్చినా కానీ, వైరస్ ఉంది దానికి మనం ఒక యాంటీడాట్ కనిపెట్టినా కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఎలక లాంటి ఒక జంతువు ఉంటుంది, దాని మీద ప్రయోగించి టెస్ట్లు వేసినాక అది ఫలిస్తే ఒకవేళ వర్కౌట్ అయితే మనుషుల మీద ట్రై చేస్తారు. అంటే మనుషుల ప్రాణాలు తీయొద్దు, తెలియకుండా ఇది సక్సెస్ అవుతుందో కాదు అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ ఇక్కడ ద హ్యూమన్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తారంటే ఒక మనిషిని, కొందరు సైంటిస్టులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైంటిస్ట్, నాకు ఒక యాంటీడాట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక కరోనా వైరస్కి మనం ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నామో ఏదో చేయించినాం. ఓకే, సేమ్ వీళ్ళు నా దగ్గర ఇప్పుడు ఒక యాంటీడాట్ ఉంది, నాకు ఇప్పుడు నేను బయట జంతువు మీద ట్రై చేయాలి, అది పని చేస్తుందా లేదా అని చెక్ చేయాలంటే ఆ యానిమల్ మీద ట్రై చేస్తే అది 100% వర్కౌట్ అవుతుందో కాదో మనకు తెలియదు. అండ్ చాలా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ డైరెక్ట్ మనిషి మీద ట్రై చేయడం, డార్క్ వెబ్లో మనుషులు ఈ వెబ్ పేజీలో ఏం చేస్తారంటే డైరెక్ట్ లైవ్ పెట్టి ఒక మనిషిని ఇట్లా కూర్చోబెడతారు. వాడిని కూర్చోబెట్టి బతుకుండగానే టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక యాంటీడాట్ ఉంది, ఏదో పాయిజన్ ఉంది, ఒక కెమికల్ ఉంది బాడీలో, ఎక్కడ పడితే ఈడ పడితే ఆడ ఇంజక్షన్లు గుచ్చి నువ్వు ఒక సైడ్ టార్చర్ అయ్యి నువ్వు బాధతో అరుస్తూ ఉంటే నేను ఆడ జనాలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా వాడిని ఇంకేమైనా చెయ్యి అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టి డిమాండ్ చేస్తారు, నేను టార్చర్ చేస్తే నేను ఇంత పైసలు ఇస్తా అని చెప్పి. అట్లాంటి మనుషులు ఉంటారు డార్క్ వెబ్లో. అండ్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ వీడియో ప్లే చేస్తే చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక మనిషి సూప్ తాగుతుంది కదా, ఆ సూప్ తాగడం వెనకాల ఎంత పెద్ద డార్క్ సీక్రెట్ ఉందో తెలుసా, ఎంత పెద్ద డార్క్ రియాలిటీ ఉందో తెలుసా. డార్క్ వెబ్లో ఒక మనిషి ఏం చేస్తాడంటే
ఒక హస్బెండ్ని ఒక వైఫ్ని ఇద్దరిని కిడ్నాప్ చేసుకొని రా అని చెప్పి బిట్ కాయిన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. చేయగానే ఇక్కడున్న రౌడీలు ఇక్కడున్న గూండాలు ఇద్దరు ముగ్గురు వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసుకొని వచ్చారు. కిడ్నాప్ చేసుకొచ్చినాక వీడు ఎవడైతే పే చేసిండో బిట్ కాయిన్లో పే చేసినాడో ఉన్నాడో వాడికి మనసు మారింది. మనసు మారి వాడు ఏం చెప్పిండంటే వాని రిక్వైర్మెంట్ ఏంటిదంటే ఇప్పుడు వాడి చేతితోనే వాళ్ళ ఆవిడని చంపించేసి లేకపోతే మీరే చంపేసి వాళ్ళ ఆవిడ బ్లడ్ పార్ట్లో లేకపోతే ఆ బాడీలో పార్ట్స్ ఉన్నాయి కదా ఆ పార్ట్స్తోని సూప్ చేసి వానికి తాగిపి అని చెప్పి రిక్వెస్ట్ చేసి కాయిన్లు ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న మనిషి ఆ హస్బెండ్ వాళ్ళ ఆవిడ బాడీ పార్ట్ సూప్ తాపిస్తారు ఆయనతో టార్చర్ చేసి. సో డార్క్ వెబ్ అనేది అంత డార్క్ ఉంటుంది. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక పేషెంట్ బతుకుండంగానే ఆమె హార్ట్ తీసి ఇట్లా టేబుల్ మీద పెట్టేసి ఆ హార్ట్లో పాయిజన్ పెట్టారు. పాయిజన్ పెట్టి మళ్ళీ హార్ట్ తీసుకెళ్ళి పేషెంట్ లోపల పెట్టి సిజరింగ్ చేసేసారు, ఆపరేషన్ చేశారు. ఎందుకు ఇట్లా చేశారు అని చెప్తే రిక్వైర్మెంట్. కింద కామెంట్ సెక్షన్లో డార్క్ వెబ్లో మనుషులు అట్లా అడిగారు, వాళ్ళు ఇట్లా చేశారు. అట్లా చేసి మరి ఏం తెలుసుకున్నారంటే హార్ట్లో పాయిజన్ ఉంటే బాడీ పార్ట్స్ ఒకటేసారి హార్ట్ మళ్ళీ పెడితే ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి చూడడానికి. ఇట్లాంటి డార్క్ థింగ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే ది హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మీకు తెలుసు, ఒక మనిషిని తీసుకుపోయి అమ్మేయడం లేకపోతే ఇంకేదో చేయడం. సో ఇట్లాంటివి చేస్తే రియల్ లైఫ్లో ఏమవుతుంది, నువ్వు కొన్ని కిడ్నాప్ చేసినా వాడిని ఎక్కడ నమ్మేద్దాం అనుకున్నా ఎంతో పెద్ద పెద్ద టాస్క్, పెద్ద టార్చర్. అండ్ ఒకవేళ పోలీసులకు దొరికితే మాత్రం నీకు మొత్తం వాళ్ళకి కొడతారు లేదా ఏదో ఒకటి చేస్తారు. కానీ డార్క్ వెబ్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పెద్ద పెద్ద వాళ్ళని ఎవరిని కిడ్నాప్ చేయరు. మ్యాక్స్ టు మ్యాక్స్ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళని కిడ్నాప్ చేసి చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తారు, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తారు. అంటే నీ బతికి ఇట్లనే ఉంటుంది, నువ్వు ఇట్లనే ఉండాలి అని చెప్పి ఒక రూమ్లో పెట్టేసి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ చేస్తారు. నువ్వు ఇట్లనే ఉన్నావు, పుట్టినప్పటి నుంచి అందరు ఇట్లనే చేస్తారని చెప్పి వాళ్ళకి బయట ప్రపంచం తెలియకుండా వాళ్ళని అట్లా పెంచుతారు. సినిమాల్లో మీరు చూసుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ ఉంది, ఒక అడల్ట్ సైట్. ఒక చిన్న పిల్లని ఎవరన్నా ఏమన్నా చేసినా లేకపోతే ఆ పిల్లతో ఎట్లయినా అసభ్యంగా బిహేవ్ చేస్తున్న వీడియోలు ఉన్నా కానీ అది చేసినోడు తీసినోడిని ఇద్దరిని పోలీసు వాళ్ళు పట్టుకుపోయి వాడిని ఉతికి పడేస్తారు, లేకపోతే వాడిని జైలు వేస్తారు, వాడిని ఊరి శిక్ష చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ డార్క్ వెబ్ లా అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని పట్టుకొచ్చి లైవ్ పాన్ పేజీలు, లైవ్ టార్చరింగ్ పేజీలు, లైవ్ ట్రాఫికింగ్ పేజీలు పెట్టి వాళ్ళని అమ్ముతారు. వాళ్ళని అమ్మడానికి కూడా వాళ్ళని ముస్తాబ్ చేసి ఇక్కడ నిలబెట్టి వాళ్ళని రెడీ చేసి ఎవడన్నా కావాలనుకుంటారో ఎవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళు బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని కొనుక్కుంటారు. అండ్ వాళ్ళకి తెలియదు ఈ సంగతి ఏంటిదంటే వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎట్లుంటున్నామని వాళ్ళకి తెలియదు, వాడిని ఎవడు కొనుక్కుపోతుండో వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు. లైఫ్ అనేది ఇదే అని చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి అట్లనే ప్రిపేర్ చేసి పెడతారు. ఎవడన్నా రియల్ లైఫ్లో మనలాగా ఉంటే చిన్నప్పటి నుంచి పెద్దగా పెరిగేంతసేపు నేను ఇట్లా చేస్తే మంచిది, అట్లా చేస్తే చెడు అని చెప్పి వాడికి తెలుసు, కానీ వాళ్ళకి ఏం తెలియదు. సో మీరు ఇట్లాంటివి చూడాలనుకుంటే డార్క్ వెబ్కి పోయి విజిట్ అయ్యి చూడాలి. కానీ ఇప్పుడు మీరు డార్క్ వెబ్ విజిట్ అయితే ఏం జరుగుతుంది అసలు? మీరు టార్ బ్రౌజర్ ఓపెన్ చేసారు, ఓపెన్ చేయంగానే మీరు ఎట్లయితే అనోనమస్ అనుకొని ఈ పేజీని విజిట్ చేసి ఎవరికి తెలియకుండా చూద్దాం అనుకుంటున్నారు కదా, అట్లనే హ్యాకర్స్ మిమ్మల్ని కూడా స్పై చేస్తూ ఉండొచ్చు, చూస్తూ ఉండొచ్చు. అండ్ ఒక్కసారి డార్క్ వెబ్ పేజ్ మీరు ఓపెన్ చేసి ఏదైనా అనుకోకుండా ఏ లింక్ క్లిక్ చేసినా, ఏదన్నా అనుకోకుండా ఏమన్నా అప్లికేషన్ డౌన్లోడ్ చేసినా మీ సిస్టమ్ మొత్తం కాంప్రమైజ్ అయిపోద్ది అండ్ అన్నీ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది, మీ పర్సనల్ డీటెయిల్స్ తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి డార్క్ వెబ్ని ఎవడు విజిట్ కానీ ట్రై చేయకండి. ఒకవేళ విజిట్ అయినా కానీ ఏ లింక్స్ అయినా కాపీ చేయండి, లింక్స్ మీద క్లిక్ చేయడం అట్లాంటివి చేయకండి. మరి ఏమైంది బ్రో, నా దాంట్లో పెద్ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఇదే అని చెప్పి మీరు అనుకోవచ్చు. అట్లాంటి సీన్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు డార్క్ వెబ్ విజిట్ కాగానే నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నార్మల్ ఫేస్బుక్ లేకపోతే ఏదో ఫోటో లీక్ అయింది అనుకుందాం, నిన్నే వాడు వీడియో కెమెరా మానిటర్ చేసి నేను వీడియో తీసుకుంటుండ అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే
నీ దగ్గర దొరికిన క్రెడెన్షియల్స్ కానీ ఇవన్నీ తీసుకుపోయి డార్క్ వెబ్లో అమ్మేస్తారు. అమ్మేసిరు బ్రో, ఏమైంది, నాకు అది పెద్ద ఇంపార్టెంట్ కాదనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డార్క్ వెబ్ పేజ్లో ఏముంటుందంటే, నువ్వు ఓపెన్ చేయగానే ఏదో ఒక సైట్లో ఫస్టే హైర్ హిట్ మ్యాన్, హైర్ హ్యాకర్, హైర్ క్రిమినల్ ఇట్లాంటి ఆప్షన్స్ డైరెక్ట్ ఉంటుంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడికొకడికి నచ్చినవు, నీ ఫేస్ నచ్చింది, నువ్వు బాగున్నావు, ఏదో ఒకటి అనిపించింది అనుకోండి, వాడు డైరెక్ట్ ఎవరినైనా హైర్ చేసి నిన్ను కిడ్నాప్ చేయొచ్చు, కావాలంటే నిన్ను చంపేయచ్చు, కావాలంటే నిన్ను తీసుకొచ్చి టార్చర్ చేయొచ్చు. ఇట్లాంటి 100% జరిగే అవకాశం ఉంటుంది. సో దయచేసి డార్క్ వెబ్ విజిట్ కాకండి, దాని కింద దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అండ్ నేను చెప్పిన అన్నీ చాలా మన హెయిర్లో ఉన్న ఒక బొచ్చు మాత్రమే నేను చెప్పింది. మన కంటికి కనబడింది, తెలియంది ఇంతుంది, ఇంకా చాలా ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. అంత కంటెంట్ డార్క్ వెబ్లో ఉంది. నేను చెప్పింది ఇప్పటిదాకా మీకు అబద్ధం అనిపించవచ్చు, కానీ ఇది 100% ట్రూత్, నిజాలు. అంతే. వీడియోకి ఇది జస్ట్ ఇంట్రో వీడియో మాత్రమే. అండ్ దీంట్లో మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి, లేకపోతే నేను పార్ట్ వైజ్గా వీడియోలు చేసి చూపిస్తా. అండ్ డార్క్ వెబ్ విజిట్ అయితే ఇట్లుంటుంది, డార్క్ వెబ్లో ఎట్లాంటి వెబ్ పేజీలు ఉంటాయి, డార్క్ వెబ్లో ఎట్లాంటి సైట్స్ ఉంటాయి, డార్క్ వెబ్లో నిజంగానే వెపన్స్ దొరుకుతాయా, డార్క్ వెబ్లో నిజంగానే అమ్మాయిలు అవుతారా, డార్క్ వెబ్లో నిజంగానే లైవ్ ఆన్ జరుగుతాయి, ఇట్లాంటివన్నీ మీకు ఉంటాయి కదా. నేను ఒకవేళ ట్రై చేస్తా అండ్ విజిట్ అయితే మాత్రం మీకు వీడియోస్ డైరెక్ట్ మీరు విజిట్ చేయకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా, నేనే చూసి మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అంతవరకు నమస్తే.